వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యాభ్యాస దశలో అలవర్చుకున్న క్రమశిక్షణ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దోహదపడుతుంది. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు 91 రోజులకు గాను 24,08,126 రూపాయల ఆదాయం. రాజమహేంద్రవరంను బ్లేడ్ బ్యాచ్ గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుతా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తాడేపల్లిగూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మన స్కూల్ మన బాధ్యత జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్. విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవర్చుకున్న క్రమశిక్షణ ద్వారా వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం నిడదవోలులోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్ గల కిట్లను అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ ప్రెసిడెంట్ బొల్లా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ₹1,00,000 నూతనంగా నిర్మించబడిన స్టేజ్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని చిన్నతనంలో క్రమశిక్షణను అలవర్చుకుంటామని, జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ఎంతో తోడ్పాటునిస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో లేనన్ని మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తుందని, ఆ దిశగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తామన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థుల క్రీడా కార్యక్రమాల నిర్వహణకు చక్కని క్రీడా స్థలం ఉందన్నారు. నిన్నటి వరకు జిల్లా పరిషత్ పాఠశాలకు స్టేజ్ కొరత ఉన్నప్పటికీ రోటరీ క్లబ్ సంపూర్ణ సమగ్ర సహకారంతో స్టేజ్ నిర్మాణాన్ని అందించి పూర్తి చేసినందుకు రోటరీ క్లబ్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదగాలనే ఆలోచనతో స్పష్టమైన అవగాహన ఎంతో అవసరమన్నారు. అనంతరం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా ఇచ్చే కళ్లజోడును పంపిణీ చేశారు. గత ఏడాది 10వ తరగతిలో నిడదవోలు పట్టణంలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్, రోటరీ సెంట్రల్ పాస్ట్ ప్రెసిడెంట్ బిఎన్వి ప్రసాద్, బూరుగుపల్లి సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు చెరుకూరి పద్మ, పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నిర్వహించినటువంటి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్కృతి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందెల జగదీష్ గారికి స్వాగతం. అయితే పిల్లలకి ఎగ్జామ్స్ రావడం, తర్వాత హాలిడేస్ రావడం, ఆ విధంగా పోస్ట్పోండ్ అయ్యి ఈరోజు మన ప్రియమైన మన గౌరవ కందులు జగదీష్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండి ఈ ప్రోగ్రామ్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అందరూ దుర్గేష్ గారిని అలాగే పట్టణ ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే పట్టణ ప్రముఖులు అంటే ఇది 2009 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది అంతర్జాతీయ సేవా సంస్థలో భాగంగా నిడవల శాఖగా నిర్వహించడం జరుగుతూ ఉంది, ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే ప్రధానంగా ఈ సంస్థలో ఈ రోటరీ క్లబ్గా కోరుతున్నాం. అలాగే పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ రంగా రమేష్ గారు, మన పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వర గారికి, జనసేన అధ్యక్షులు గారికి, అలాగే ఇంకా అలాగే మన ముఖ్యంగా మన మంత్రివర్యులు రోటరీ క్లబ్ వారు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన దుర్గేష్ గారు, ప్రతి సంస్థ నిడదోలు ఏ సంస్థలు చేసినా కానీ ఆ కార్యక్రమాలు ఆయన వెన్నంటూ ఉండి ఆయన ప్రారంభించాలని కోరుకుంటూ, ఆయన చేతుల మీదుగా కూడా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఆయన చేతుల మీదుగా నిడదోలు జరగడానికి అన్ని చోట్ల కూడా మంచి కార్యక్రమాలు చేసి ఆయన చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందడానికి పూర్తి బాధ్యత వహించినటువంటి మా ఆదిబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఒక అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల. దాంతోపాటు ఇవాళ మనం చాలామంది ఒక రకమైనటువంటి క్రేజ్ తోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళితే అక్కడ చాలినటువంటి రూములు, చాలినటువంటి క్రీడా స్థలాలు, మీకు శారీరక దారుఢ్యం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ జరగనటువంటి ప్రదేశాల్లో చాలామంది కేవలం చదువు కోసం ప్రైవేట్ స్కూళ్ళు అయితే బాగుంటాయని ఉద్దేశంతో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఈ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్, ఒక చక్కటి ప్లే గ్రౌండ్, ఎక్కువ స్థలం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక లోటు ఏదైనా ఉంటే అది నిన్నటి వరకు స్టేజ్ నిర్మాణం. ఈ స్టేజ్ నిర్మాణానికి సహకరించి ఆ లోటును కూడా పూడ్చి ఈ జిల్లా పరిషత్ స్కూల్ని సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ స్కూల్గా తయారు చేయడంలో తమ బాధ్యత నిర్వర్తించినటువంటి రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేకత తెలియజేస్తారు. చాలామంది చెప్తూ ఉంటారు, స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే మాకు స్టేజ్ ఫియర్ అండి అంటారు. స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ మీద నిలబడి ఎదుటి వాళ్ళని సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడడం. అక్కడ వరకు కింద నుంచున్న వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, పైకి వచ్చి ఒకసారి స్టేజ్ ఎక్కగానే మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతారు, చెమటలు పడుతుంటాయి, ఒడుగు వస్తుంటుంది చాలా మందికి. దాన్ని స్టేజ్ ఫియర్ అంటాం మనం. ఇవాళ ఇలాంటి మంచి స్టేజ్ కట్టి మీకు స్టేజ్ ఫియర్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేసిన రోటరీ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక దాంతోపాటు మీ అందరికీ నేను మనవి చేసేది, ఖచ్చితంగా మీలో జీవితంలో ఎదగాలనేటువంటి ఆలోచన పెట్టుకోండి. కేవలం చదువు ఒక్కటి మాత్రమే మనకి అన్ని రకాలుగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి మాట మాత్రం పక్కన పెట్టండి. చదువు ఖచ్చితంగా మనం చదువుకోవాలి. దాంతోపాటు
జీవితం మీద స్పష్టమైనటువంటి అవగాహన పెంచుకోవాలి. ఎక్కడైనా అపజయం వచ్చినప్పుడు దానికి తల్లడిల్లిపోయి ఇబ్బంది పడి ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారో టీచర్లు ఏమనుకుంటారో అనేటువంటి ఆత్మ న్యూనత భావంతో మనం గనక ఆ రకమైన బలహీనతకు లోనైతే భవిష్యత్తు పాడైపోతుంది. దయచేసి ఇక్కడ 10th క్లాస్లోకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు కనుక మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, బాగా చదవండి, కష్టపడండి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అన్ని మంచి మార్కులు రాకపోతే, మనం అనుకున్న స్థాయిలో మన విజయం లేకపోతే కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకండి. ఈసారి కాకపోతే మరొకసారి తెచ్చుకోగలుగుతాం, ఈ క్లాసులో కాకపోతే మరో క్లాసులో తెచ్చుకోగలుగుతాం అనేటువంటి నమ్మకంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇవాళ లోపిస్తున్నది అదే. పిల్లలు చాలా సెన్సిటివ్గా తయారైపోతున్నారు అనేటువంటి మాట వినబడుతుంది. చిన్న చిన్న అంశాలకే పిల్లలు బలహీనపడిపోతున్నారు అనేటువంటి మాట వినబడుతుంది. అటువంటి సందర్భంలో అటువంటి సంఘటనలు దూరంగా పెట్టాలంటే మీరు ఖచ్చితంగా చదువుతో పాటు మీ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవాలి. టైం ఎక్కువ తీసుకుంటారండి. చిన్న కూర్చోవడం కాదు, చిన్న స్థాయిలో చూడటం కాదు. 580 out of 600. గవర్నమెంట్ హై స్కూల్ నిడదవోలు నుంచి 600 గవర్నమెంట్ హై స్కూల్ నిడదవోలు. గవర్నమెంట్ హై స్కూల్ నిడదవోలు. కె వెంకటేశ్వర స్వామి. టీచర్స్ అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. స్టాఫ్ అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం. త్వరగా రండి. తెలియజేస్తున్నాము. టి మనోజ్ఞ 98. ఏ సుజిత. శ్రీ వెంకటలక్ష్మి 5. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు తూర్పుగోదావరి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. రాజమండ్రి దేవాదాయ శాఖ అధికారి వి సోమరాజు పర్యవేక్షణలో ఆలయ అసిస్టెంట్ సహాయ కమిషనర్ వి హరిసూర్యప్రకాష్, ధర్మకర్తలి మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తలి మండలి సభ్యుల సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించారు. 91 రోజులకు గాను అమ్మవారికి 26,08,126 రూపాయలు ఆదాయం లభించింది. అన్నదానం ద్వారా 23,241 రూపాయలు, 28 గ్రాముల బంగారం, 217 గ్రాముల వెండి, UAE 50 డిర్హామ్స్ నోటు 1, UAE
5 డిర్హామ్స్ నోటు 1 లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్యప్రకాష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి సోమరాజుతో పాటు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ మరియు చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర, అప్పారావు శర్మ, ధారవరం, బ్రాహ్మణగూడెం, కాల్ధారి గ్రామాల సేవాదళ సభ్యులు, పోలీసు సిబ్బంది, కెనరా బ్యాంక్ మరియు శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మీరు ల్యాండ్ సార్ ఆయన ఏం నడచి మీరు ఆయనకే తెలుస్తుంది. స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు స్టార్ట్ అయింది.
మీ భద్రత మా బాధ్యత అనే విధానంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశలో అడుగులు వేయటం లక్ష్యంగా పనిచేస్తామని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక సోమలమ్మ ఆలయం సమీపంలో మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికి మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ దిశలో మా బాధ్యత అనే కార్యక్రమాన్ని చుట్టడం జరిగిందన్నారు. మీకు భద్రత కల్పించడంలో గంజాయి ఆకతాయి ముడిపడి ఉన్నట్లు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వి పుల్లారావు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మీరందరూ కోరుకున్నది ఈ నగరం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దామని, మీ పిల్లలందరూ కూడా బాగా ఉండే విధంగా చూడమని, ఉద్యోగాలు కల్పించమని అనేక సందర్భాల్లో ప్రతి ఇంటి దగ్గర నన్ను అడగడం జరిగింది. దానినే ఎన్డీఏ కూటమిగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో మొదటి మెట్టుగా మీ భద్రత మా బాధ్యత అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మీ భద్రత దానికి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒక బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి, గంజా బ్యాచ్ కానివ్వండి, ఆకతాయిలు కానివ్వండి, ఇలాగ అనేకమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. వాటి అన్నిటిపైన కూడా ఎన్డీఏ కూటమి స్పష్టమైన బాధ్యత తీసుకుంటామని మీకు అందరికీ కూడా అప్పుడు హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ హామీని బలపరుస్తున్నామని కూడా మీకు చెప్తా ఉన్నాం. ఎన్నికల సమయంలోని మీద ఆకతాయిలు వచ్చి పుస్తులు లాక్కెళ్ళిపోయారని కొంతమంది, తాగి వచ్చి ఎల్లల దగ్గర గొడవలు పెడుతున్నారని కొంతమంది, ఆయన్ని గతమాయిస్తే వాడెళ్ళి ఈ ప్రాంతంలో కాకుండా బయట ప్రాంతం నుంచి 10 మందిని తీసుకొచ్చి ఆడవాళ్ళ మీద గొడవలు పెడుతున్నారని కొంతమంది, ఇలాగ చాలా విషయాలు చెప్తానే ఉన్నారు. కొంతమంది ఆ పిల్లవాడిని బలవంతంగా వాళ్ళతో లాక్కెళ్తున్నారని కూడా చెప్పారు. ఈరోజు మేము ఎన్డీఏ కూటమిగా ఈ నియోజకవర్గంలో 72,000 మెజార్టీ తోటి నెగ్గాము అంటే అది మహిళల యొక్క ఆశీర్వచనం వల్లే అనేది విషయం గర్వంగా చెప్తా ఉన్నాం. మాకు ప్రజలు ముఖ్యం. ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓటు వేశారు, ఎంతో నమ్మకంతో మమ్మల్ని నెగ్గించారు. వాళ్ళకి మేము రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటా ఉన్నాం. ఎక్కడైతే వారు ఆగడాలు ఎక్కువ అవుతా ఉన్నాయో అక్కడ మీటింగ్లు పెడతా ఉన్నాం. ప్రజల్ని చైతన్యపరుస్తా ఉన్నాం. పోలీస్ వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములు కాండి. పోలీస్ వారికి తెలియచేయండి. పోలీస్ వారి నెంబర్లు అందరి దగ్గర ఉంటాయి, స్పందిస్తారు. స్పందించడంలో ఎక్కడైనా జాప్యం ఉంటే ఇక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఈ నాయకులందరిపైన కూడా బాధ్యత ఉంది. మీరు ఆ బాధ్యత తీసుకోండి. వాళ్ళ లెక్క తేల్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. మరలా చెప్తా ఉన్నాం, మాటల ప్రభుత్వం కాదిది, చేతల ప్రభుత్వం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో మహిళలందరూ కూడా మా దగ్గర వాపోయేవారు. నగరంలోని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దండి, మా మాన ప్రాణాలు కాపాడండి, మా పిల్లలు భవిష్యత్తు కోల్పోతా ఉన్నారు, వాళ్ళని రక్షించండి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ మహిళలందరూ కూడా మంచి మెజార్టీతోటి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మమ్మల్ని నెగ్గించడం జరిగింది. ఈ రోజున నెగ్గించిన బాధ్యతతో మీ భవిష్యత్, మీ భద్రత
మా బాధ్యత, మీ భద్రత మా బాధ్యత అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మా నాయకులు పోలీస్ వారిని కూడా పిలిపించి మహిళలందరినీ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ రమ్మని వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి శాంతి భద్రతను ఎలా మెరుగుపరచాలి, క్రైమ్ రేట్ని ఎలా తగ్గించాలి, డ్రగ్స్ని సరఫరా కాకుండా ఎలా నివారించాలి, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాల్ని ఎలా అడ్డుకట్టు వేయాలి, దానిపైన చర్చించాం. ప్రజలు చాలా సానుకూలంగా స్పందించారు. వాళ్ళలో భయం ఉంది. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచి పోషించారు వాళ్ళందరినీ. వాళ్ళ కవచాల కింద వాడుకున్నారు వైసీపీ నాయకులు, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ మేము ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం మారింది, మీ విధానాలు మార్చుకోండి. మేము మారం, ఇలాగే ఉంటానంటారా, మా స్టైల్లో మేము ఫంక్షనింగ్ చేస్తాం. తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి. మహిళల యొక్క రక్షణ మాకు చాలా ముఖ్యం. దానికోసం ఎంతటి నిర్ణయాలైనా తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. ఆ విషయంలో అసలు తగ్గే పరిస్థితులే ఉండవు. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వాళ్ళు. 6 నెలలలో ఈ సమస్యని ప్రక్షాళన చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఏదైతే కాస్త క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో రాజమండ్రి సిటీలో ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తాం. ఎన్డీఏ కూటమి నాయకులు బాధ్యత తీసుకుంటారు. పోలీస్ వారు కూడా ప్రోయాక్టివ్గా ఉంటారు. కాని పరిస్థితులు ఉంటే నాకు కూడా ఫోన్ చేసే అవకాశం కింద నా నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చి ఒక మంచి కార్యక్రమానికి రాజమండ్రి సిటీలో శ్రీకారం చుట్టడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా తయారు చేస్తామని, మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక సాంకేతిక టెస్టింగ్ యూనిట్లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు 22,000 మందికి 90 రకాల పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో వాటిని మరింత అభివృద్ధి చేసి పేద ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారని, ఆయన ద్వారా ఆసుపత్రికి ప్రత్యేక సదుపాయాలతో పాటు మరింత మంది వైద్యుల నియామకం కోసం కృషి చేస్తామన్నారు. తాడేపల్లిగూడెం ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి ప్రజలకు సేవలు అందిస్తూ ఉండగా మరొక 600 పడకలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యులు కూడా వారికి శక్తికి మించి పేద ప్రజలకు సేవలందించి రాష్ట్రంలోనే తాడేపల్లిగూడెంను వైద్య రంగంలో ముందుంచేందుకు కృషి చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వైద్యుల సహకారం కూడా తీసుకుంటామని వారితో ఇప్పటికే మాట్లాడామన్నారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం తాతారావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యనారాయణమూర్తి, 11వ వార్డు ఉమ్మడి నాయకులు కాళ్ల గోపి, ఏరుబండి సతీష్, యాదవ శివాజీ, కిషోర్ సాయి, జగదీష్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి నాయకులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, గురుజు సూరిబాబు, పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ, సజ్జా సుబ్బు, మద్దాల మణికుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. రామడనా
మానవ సేవే మాధవ సేవ. దాంట్లో అత్యున్నది డాక్టర్ అంటే మన దేవుడితో పోలుస్తారు. చాలా మంది తెలియదు, డాక్టర్ అంటే దేవుడితో సమానం. మీరు కూడా అదే రకంగా మరి భగవంతుడు అయితే డైరెక్ట్గా మనకి పెయిన్ అని కూడా తగ్గించలేడు. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో కష్టంలో వస్తాడు, నొప్పులతో ఒక ఇంజక్షనో లేదా ట్యాబ్లెట్ వేసుకుంటూ తగ్గిపోయే శక్తిని భగవంతుడు డాక్టర్కి ఇచ్చాడు. కాబట్టి ఆ డాక్టర్లు అది భగవంతుడిలాగా ఏదైతే ప్రజలు అనుకున్నారో అదే విధంగా మీరు ఫీల్ అయ్యి ఈ పేద ప్రజలని ఆదుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మెడికల్ కాలేజీని రిప్రజెంటేషన్ చేస్తాను. మాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఏమున్నాను. అదేవిధంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాసవరం గారు రావడం, మన ఎంపీ గారు అయినా మరి అన్ని కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మెడికల్ కాలేజీని ఇక్కడ తెచ్చుకునే అవకాశాన్ని కోల్పోకుండా మనం ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తెచ్చుకుంటే, దీని జతకి అది కూడా ఉంటే ఇక్కడ నుంచి తాడేపూడి ఏరియా నుంచి చుట్టుపక్కల 50 కిలోమీటర్స్ సరౌండింగ్స్ నుంచి ఎక్కడైనా మన ప్రాంతంలో తాడేపూడి హాస్పిటల్కి వెళ్ళాలి అనే విధంగా మనం ఇక్కడ సర్వీస్ చేసే విధంగా అవకాశాన్ని ఇవ్వాలని నేను ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఉన్నా. రానున్న రోజుల్లో మరి ఇప్పుడు మెడికల్స్ అన్నీ కూడా ఇంకా అన్ని ఫుల్గా ఉన్నాయి. పాము ఘాటుకి ఇంజెక్షన్స్ దాదాపు 250 వైల్స్ ఉన్నాయి. అదే కుక్క ఘాటు కూడా 250 పైన వైల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే చాలామంది తెలీదు, ఇవి చాలా ప్రమాదకరమైన ఇవన్నీ. ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్కి మంత్రాలు వెళ్లకుండా పాము ఘాటు గురైన ఎవరైనా సరే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించండి, వారు అన్నీ ఇంజెక్షన్ చేస్తారు. దాని నుంచి ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం పట్టణంలోని 7, 13, 16, 32 వార్డులలో మరియు తాడేపల్లిగూడెం రూరల్ పుల్లయ్యగూడెం నందు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖచ్చితంగా ఇది మన స్కూల్, మన బాధ్యత అనే విధంగా అందరూ పనిచేయాలని, ప్రభుత్వం చేయవలసిన పనిని మనవంతుగా మన ఊరు, మన స్కూలు అనే విధంగా నాయకులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ప్రస్తుత శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్కూల్స్ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అదేవిధంగా విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మంచి మార్కులు సాధించే విధంగా అందరూ ఉండాలని
ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాఠశాలకు కూడా మరి సార్ కూడా సాయేష్ గారు కూడా మీ వంతు ఓకే సాయం చెప్తున్నా కూడా మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంత సపోర్టు మరి మా సిబ్బందికి పాఠశాల కూడా ఇస్తారని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ నాకు ఈ వాయిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు ఆల్రెడీ పెద్దలు మాట్లాడినప్పుడు కానీ ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు కానీ లేకపోతే రామకృష్ణ గారు కానీ హెచ్ఎం గారు మాట్లాడినప్పుడు స్కూల్ గురించి ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది మన స్కూలు మా బాధ్యత, మన స్కూలు మన బాధ్యత. సో మేడం అన్నట్టు ఇక్కడికి వచ్చే అధికారులు వెళ్ళిపోవచ్చు, ఇక్కడికి వచ్చే స్టాఫ్ వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ గారు కానీ అందరూ వెళ్ళిపోవచ్చు. కానీ మనం మన ఊర్లోనే ఉంటాం, మన స్కూల్ కాబట్టి మన బాధ్యత. నిజంగానే ఇక్కడ దీనికి ఏం అవసరం అనుకున్నా కూడా మనది అనుకుని మనందరూ కలిపి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో తప్పకుండా మన వంతు బాధ్యతని మనం నెరవేర్పిద్దాం. అది మీ అందరి మాటగా నేను కూడా ఇక్కడ డయాస్ మీద చెప్తా ఉన్నాను, మా నాయకులందరి తరఫున కూడా. అలాగే ఏదైతే గవర్నమెంట్ స్కూల్ని కొంచెం తక్కువ ఉద్దేశంతో చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న డిఎస్సి పెడితే ఎంతోమంది నా దగ్గర ఉన్న మంచి స్టాఫ్ కూడా ఆ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ స్కూల్కి రావాలని ట్రై చేస్తూ ఉన్నారు. అంటే దాంట్లో అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, దానికి తగ్గ జీతం కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి స్టాఫ్ అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు. సో ఉన్నప్పుడు మీ పిల్లలకి మంచి చదువును అందించే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడా కూడా తక్కువ అయితే ఉండదు. ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాకుండా మీరు అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా దానికి తగ్గ కృషి చేయాలి, పిల్లలందరినీ మీరు తీర్చిదిద్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే మన నాయకులు ఎవరైనా కూడా మనకి ఇంత మంచి మ్యాండేట్ ఇచ్చి మెజారిటీ ఇచ్చినందుకు ఈ ఊరు ప్రజల కోసం మనకి సంబంధించిన ఈ స్కూల్ని మనం ఎంత బాగా చేసుకుందాం, రేపనే రోజున దీనికి ఏమైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరందరూ మన శ్రీనివాస్ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొస్తే దానికి తగిన చర్యలు వెంటనే చేపట్టడానికి, దీన్ని బాగు చేసుకోవడానికి, ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి నిజంగా రేపు అనే రోజున ఇదే స్కూల్ నుంచి వెళ్ళిన కొంతమంది విద్యార్థులు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ స్కూల్లో నేను చదువుకున్నాను, దీన్ని ఏదైనా చేయాలనే స్థాయికి మీరు కూడా ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుని మీరు వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పేసి మీకు కూడా ఒక చిన్న ఒక నా తరఫున ఒక సబ్మిషన్ మీకు ఇస్తున్నానండి. అలాగే ఉన్నారు ఇక్కడంతా మన ప్రభాకర్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, హెచ్ఎం గారు కానీ, ఇంతకుముందు వాళ్ళు కూడా స్కూల్స్లో చేసి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరి అనుభవం కూడా ఇక్కడ బాగా పనిచేస్తుందని చెప్పేసి యాజ్ డిఓ గారు చెప్పినట్టు, ఎంఈఓ గారు చెప్పినట్టు ఇక్కడ స్ట్రెంగ్త్ పెంచుకునే ఉద్దేశం కూడా మీరందరూ తీసుకుని నిజంగా దానికి కావాల్సిన ఏదైనా ఉంటే మాకు కూడా తెలియపరచండి, మేము చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.